హాయ్ మామ అందరికీ. మామ నువ్వు చేసే పని ఏంటంటున్నారు కదా, మరి ఈ వీడియోలో వస్తుంది. మామ 10K అయిపోయింది కదా, మరి దానికి ఏం చేసావు అంటే అది కూడా ఇందులోనే మనకి ఎవరెవరు సపోర్ట్ చేశారు అనేది కూడా ఇదే వీడియోలో వస్తుంది అంతా కూడా. ఈ వీడియోని చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. మళ్ళీ మీరు అడగకుండా ఇదే వీడియో చూస్తే మీకు అర్థమైపోయేటట్టు చెప్తానమాట, ఓకేనా. ఈ వీడియోలో మొత్తం అంతా వస్తుంది చూడండి, ఓకే. ఈ వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడుతూ మర్చిపోద్దు, ఓకే. మామ నాకైతే ముందు సపోర్ట్ చేసింది అయితే ఎన్క్యూ గేమర్ రాజన్న ఒకటి, ఓకేనా. స్పెషల్ థ్యాంక్ యూ అన్న రాజన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకోటి వారియర్ అన్న డైలీ ఆడుతాను, చూసిందే మీరు చూస్తారు, అది మీకు కూడా తెలుసు వారియర్ అన్న ఎంత సపోర్ట్ చేస్తారు ఏంటనేది, ఓకేనా. అదొకటి. నెక్స్ట్ రూత్ మామ కూడా 5Kకి దగ్గరలో ఉండేటప్పుడు రూత్ మామ కమ్యూనిటీ పోస్ట్ పెట్టి చాలా సపోర్ట్ చేశారు రూత్ మామ, థ్యాంక్ యూ మామ. అలాగే ఓజీ కూడా చెప్పేటోడు ఓజీతో ఆడేటప్పుడు, థ్యాంక్ యూ అన్న ఓజీ అన్న. అలాగే వారియర్ అని కూడా అంతే. ఫస్ట్ పేమెంట్ మనకైతే రాలేదనమాట. నేను వర్క్ మానేసినాక నాకు ఫస్ట్ పేమెంట్ అసలు $100 అవ్వలేదు. ఇదేంటి మ్యాట్ ఇంకా $100 అవ్వలేదు అని అడిగారు. $100 అయితే అవ్వలేదన్న అంటే వెంటనే మన వాళ్ళందరికీ చెప్పారనమాట. అదే వాచింగ్ వస్తుంటే అప్పుడు మన వారియర్ అన్న అయితే చెప్పారనమాట, $100 కూడా ఇంకా అవ్వలేదంట. మనోడు 1.5 year అట్లా చేస్తున్నాడు, ఇంకా $100 అవ్వలేదంట అంటే మనప్పుడు అందరూ వచ్చి మనకైతే సపోర్ట్ చేశారనమాట. ఒక్కసారి వారియర్ అని చెప్పగానే చాట్ల వాళ్ళు చాలామంది వచ్చి మెంబర్షిప్ తీసుకోవడం, అలాగే మళ్ళీ డాలర్స్ కొడతామన్నమాట. లుకెట్ అని అయినా ఉంటారు, ఆయన కూడా నాకు వెంటనే ఒక $50 ఏమో కొట్టాడు. వెంటనే $100 అయిపోయింది పేమెంట్. అయితే నాకు ఫస్ట్ పేమెంట్ తీసుకునేటప్పుడు అదే అనుకున్నాను నేను. థ్యాంక్ యూ అన్న వారియర్ అన్న, థ్యాంక్ యూ అన్న. రాజన్న కూడా అంతే సపోర్ట్, అసలు 10Kకి బ్యాక్ అని టోటోట్లు ఇచ్చి రాజన్న ఆడేటప్పుడల్లని చాలా సపోర్ట్ చేశారు. రాజన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రూత్ మామ థ్యాంక్ యూ, పూజ అన్న, అందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే 10K అయింది కదా, మరి ఏం చేసినావు మామ అని అడుగుతున్నారు కదా మొన్నటి నుంచి. 10Kకి నాకు లాస్ట్ మంత్ 10వ తారీఖు అట్లా అయ్యింది. కానీ నాకు ఏంటంటే ఇంకా ఊరెళ్ళేది ఉంది, దగ్గరలో పెట్టుకోవడం కాదు, వచ్చాక ఫ్రీ అయ్యాక పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా ఊరెళ్ళి వచ్చాక ఇంకా ఫ్రీ అయ్యి మన దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నది, అమౌంట్ చూసుకుని పెట్టుకుందాం అనుకున్నాను. నిన్న అయితే వీలైంది అనమాట. సండే నిన్న థర్డ్ కదా, February 3. నిన్న మొత్తం ఫుడ్ అయితే డొనేషన్ చేస్తాను, వీడియోలో వస్తుంది చూడండి ఎక్కడ డొనేషన్ చేసాను ఏంటనేది. మన సపోర్టర్స్కి, మన మోడరేటర్స్కి, మన మెంబర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. అందరికీ కూడా థ్యాంక్ యూ మామ, ఎందుకంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకైతేని. మనకి 10Kకి తీసుకుని వస్తానికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్లు, మీరు ఇచ్చిన సపోర్టు చాలా థ్యాంక్స్ మామ. ఇలాగే మనకి 50K చేశారంటే ఇంకా ఇలాంటి మరెన్నో చేసుకోవచ్చు, ఓకేనా. నువ్వు చేసే వర్క్ ఏంటి మామ అని అడుగుతున్నారు కదా అందరూ కూడా. నేను చేసే 2-wheeler బైక్ మెకానిక్ మామ. 4 months నుంచి అయితే నేను ఎగ్గొట్టి ఇదే పని మీద కూర్చున్నాను అనమాట. ఇది ఒక కసిగా చేస్తున్నాను, ఒక ఉద్యమంలాగా పోరాడుతున్నాను అనమాట. చూద్దాం మరి. మీరు చేసే సపోర్ట్ వల్లే నాకు ఉంటుంది. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి చేసిన ప్రతి దానికి కూడా. అలాగే మీరు సపోర్ట్ చేయండి. మనకి ఏ యూట్యూబర్ అన్నా మనకి పైకి లేకాలంటే ఒక సబ్స్క్రైబర్ సపోర్టే ఉండాలి కంపల్సరీ, కానీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడితేనే ఛానల్కి రీచ్ అనేది వస్తాయి అనమాట కంపల్సరీ. ఇంకోటి ఏంటి, ఇంకా ఏం అడుగుతున్నారు, ఇంకోటి నీ ఏజ్ ఎంత మామ అంటున్నారు కదా. నా ఏజ్ అయితే 16 మామ, 16 సంవత్సరాలే నమ్మండి, ఓకేనా. ఇంకోటి వచ్చేసి అదే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అంటున్నారు కదా. నేనైతే 7th కూడా కంప్లీట్ చేయలేదు మామ. 6వ తరగతి చదివి 7thలోకి వెళ్ళాను. ఒక 2 months ఏమో చదువుకున్నాను. చదువు ఎక్కువ అయిపోయింది అనుకున్నా, మానేసాను ఇంకా. అప్పట్లోనే 2006 ఆ టైంలోనే నాది 6th క్లాస్తోనే ఆపేసాను. ఇంకా 2005 or 2006 ఆపేసాను అప్పటికే, ఓకేనా. ఇవి అనమాట మీరు అడిగే క్వశ్చన్లు నా సమాధానాలు ఇవి. ఇప్పుడు ముందైతే మనకు చూడండి, ఇది మన వీడియో ఇది వస్తుంది చూడండి, ఫుడ్ డొనేషన్ చేసింది అని ఎట్లా జరిగింది ఏంటనేది మొత్తం అంతా వీడియోలో చూడండి, బాగుంటుంది. అలాగే 50K చేసేయండి, మరి ఇంకొంచెం ఏదో ఒకటి స్పెషల్ చేద్దాం అప్పుడు కూడా. మరి మీ సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికన్నా ఎదగలుగుతామో, అది మీ సపోర్ట్ వల్ల అవుతుంది. మరి వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడతాం మర్చిపోతామమ్మ, ఖచ్చితంగా చెప్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి వీడియోకి అయితే, ఓకేనా మామ. అందరికీ థ్యాంక్ యూ మామ. ఫుడ్ డొనేషన్కి అయితే మనం అయితే 5 kgs చికెన్ తెచ్చేసాం అనమాట. ఎందుకంటే అది బిర్యానీ వేసేది మా బావే, ఎందుకంటే బగర్ రైస్ ఇవి పెడదాం అనుకున్నాము. పెట్టేది 25 మందికి అట్లా అనేసి ఏం చేసినామంటే, నేను చికెన్ రైస్ ఇవి తెచ్చి ఇచ్చేస్తే మా బావే వాళ్ళ మెస్లో చేస్తాడనమాట. అదే మెస్లో వేస్తాడనమాట. చూడండి నిగనిగలాడే బిర్యానీ అయితే రెడీ అవుతుంది. మామూలుగా కాదు, మసాలా కలిపిన చికెన్ చూస్తే మొత్తం ఎక్కుతుంది. చూడండి ఆ రైస్ చేసి ఇక్కడే నేను పక్కనే ఉండన్నా అనమాట. అదంతా చేసేదాకా మొత్తం పక్కనే ఉన్నాను. రైస్ అలా స్లోగా ఇవ్వడం మా బావ చేస్తే వేసాను అనమాట.
నాకైతే చాలా అనిపించింది అనమాట. అందరూ కొని అట్లా ఇస్తారేమో చూసిన మన వీడియోలో అయితే, నాకు అట్లా కాదు. మా బావయ్య కొంచెం సపోర్ట్ చేసి మంచిగాని చాలా అంటే చాలా బాగా మంచి టేస్ట్ వచ్చింది మామ. అది చూడండి మొత్తం రైస్ ఇలా వేసాక ఇంకా మా బావ నువ్వు పక్కా చెరగరా అని మంచిగా నెయ్యి దట్టించి మంచిగా అంటే మంచిగా వేసాడు. ఆనియన్స్ నెయ్యి అన్ని మసాలాలు మిక్సీ చేసేస్తే బిర్యానీ చూస్తే మొత్తం ఎక్కేటట్టు ఉంటుంది మామ, మామూలుగా కాదు. ఆ చికెన్ అది టేస్ట్ అయితే నెక్స్ట్ వేరే లెవెల్ ఉందన్నమాట. అది తినాక నేను కూడా టేస్ట్ చూశాను, ఓకేనా. అది ఎట్లా ఉంది ఏంటి అనేది మామూలుగా ఉండదు. స్పెషలిస్ట్ మా బావ వేసేటప్పుడు ఆ స్మెల్ కానీ అది కానీ ఒక రకంగా అంటే వచ్చింది మెస్లోని. అంతా అవన్నీ మసాలాలు వేసి మంచిగా మూత పెట్టి దట్టిస్తే ఒక రకంగా ఉందన్నమాట. చూసారా, నిగనిగలాడే బిర్యానీ అయితే గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. అది చూసారా అనమాట ఎట్లా ఏంటి మసాలా డబల్ మసాలా ఏమన్నాను అనమాట. మామూలు కాదు, డబల్ మసాలా వేసి మంచి టేస్ట్లో అయితే రప్పించాడు మా బావ. థ్యాంక్ యూ బావ, థ్యాంక్ యూ. అది ముక్క ఎట్లా అయ్యిందో లేదా అనేసి ఇంకా పార్సల్ అనమాట. మొత్తం పార్సల్ బాక్సుల్లో 30 బాక్సులు అట్లా తెచ్చినాం. మొత్తం బాక్సుల్లో అన్నిటిలోని పార్సల్ చేస్తాం ఇలాగనమాట. మా బావ అనమాట దగ్గరుండి అంతా చేశాడు. థ్యాంక్ యూ బావ. మొత్తం అన్ని పార్సల్ ఇలా చేసి ఒక చోట నెట్టామన్నమాట. కొంచెం లైట్గా గరం తగ్గగానే వెంటనే మళ్ళీ క్యాప్స్ పెట్టామన్నమాట. మళ్ళీని క్యాప్స్ ఇలా పెట్టేసాం, మొత్తం అంతా సదిరామన్నమాట నీట్గా. చూడండి మొత్తం బాక్సులు అయితే ఇలా ప్లేట్ల మీద పెట్టుకుని మొత్తం మెస్లోనే అంతా ప్యాకింగ్ అంతా తయారు చేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాక్సులు చూసారా, మెస్లో ఆర్డర్ ఇస్తే చాలా అమౌంట్ అవుతుంది అనేసి మా బావే దగ్గరుండి వేసి ఇచ్చాడు అనమాట. ఇలా పార్సల్ అన్నీ చేసామన్నమాట. ఇలా పార్సల్ చేసేసి చూడండి మొత్తం ఒక 25 బాక్సులు అయితే రెడీ చేసుకున్నాం మేము అటుకుని వెళ్ళటానికి. 30 బాక్సులు అట్లా తెచ్చారు కానీ 25 అయితే అక్కడికి తీసుకుని వెళ్ళాము. చూడండి మొత్తం రౌండ్గా మొత్తం ప్లేట్ మీద పెట్టి మామూలుగా సదరలేదు. దుకాణం మొత్తం ఇట్లా సదిరి మొక్క వేస్తే ఒక్కో దాంట్లోని మొత్తం మామూలుగా ఉండదు. మసాలా మామూలుగా ఉండదు. చూసిరా ఎట్లా ఉన్నాయో బాక్సులు. ఇదే సైజు ఇచ్చామన్నమాట బిర్యానీ. ఒకళ్ళు తిని కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. బాక్సులు కూడా సైజు పెద్దవి అయ్యి బాగున్నది అనమాట. బిర్యానీ కూడా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉంది, మామూలుగా లేదు. మా బాంబద్దిగడు నేనైతే నీట్గా సదిరేసాం. మొత్తం అంతా గుడారం అంతా సదిరేసాము. నెక్స్ట్ లెవెల్ ఉంది. తర్వాత అలా సంచుల్లో పెట్టేసుకున్నాం అనమాట. సంచుల్లో పెట్టుకుని పార్సల్ అన్నీ లూజ్ లేకుండా మళ్ళీ ఎక్కడ తీసుకుని వెళ్తాం తెలియదు కదా. తీసుకుని వెళ్తానికైతే మొత్తం టైట్ అంటే టైట్ పెట్టాం. మొత్తం సదిరేసి బండి మీద పెట్టాం. మరి బిర్యానీలు అయితే రెడీ అయిపోయినాయి. వాటర్ బాటిల్ ఇదిగో బిర్యానీ ప్యాకెట్ల ఇదిగో మొత్తం రెడీ అయిపోయింది. గుడారం మొత్తం సదిరేసాం. ఇలా గుడారం సదిరేసుకుని బండి మీద పెట్టుకుని జూబ్లీహిల్స్ రోడ్లో బయలుదేరామన్నమాట. నేను మా ఫ్యామిలీ ప్లస్ మా బావాళ్ళు, మా తమ్ముడు, మా బామ్మర్ది మొత్తం అయితే బయలుదేరాము. జూబ్లీహిల్స్ రోడ్లోని బసవతారకమ్మ హాస్పిటల్ ఉంది కదా, క్యాన్సర్ హాస్పిటల్, అక్కడికైతే వెళ్ళిపోయాం. అక్కడ ఇలా ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు మామూలుగా హ్యాపీనెస్ లేదు, నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అయితే ఉంది. ఇలా ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు అయితే మా ఫ్యామిలీ ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలా ఫుడ్ డొనేషన్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతేని. ఎప్పటి నుంచో ఉండే 10 కేక్ పెట్టుకుందాం ఎప్పుడు అవుతుంది అని వెయిట్ చేశాను. ఆ కళ అయితే నెరవేరింది మామ. థ్యాంక్ యూ మామ, అందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు అందరూ సపోర్ట్ చేసినందుకే ఇలా నేను అనుకున్న కోరిక నెరవేర్చాను. ఇలా మరెన్నో చేద్దాం మామ. మీరు ఇచ్చే సపోర్ట్ మరి త్వరగా 50K చేసేయండి. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ ఏదో ఒకటి వేద్దాం, ఏమంటారు? ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకేనా? వీడియోని చూడండి. ఆ హాస్పిటల్ కాడ ఈ డొనేషన్ ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారంట. ఫుడ్ ఇవ్వండి డైలీని. హాస్పిటల్ కాడ బర్త్డేలు అయ్యేటప్పుడు బర్త్డేలా ఏంటని అడుగుతున్నారు అక్కడ తీసుకునేటోళ్ళు కొంతమంది గురి ఇయ్యని. కాదు వేరేదని చెప్పామన్నమాట. మొత్తం అంతా చెప్పాం తర్వాత వాళ్ళకి. అలా తీసుకుని మరి మనోడైతే లాస్ట్ డైలాగ్ వేస్తాడు చూడండి. అక్కడ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఓకేనా? వీడియోని కంటిన్యూ చేయండి. మామూలుగా ఉండదు, చూడండి. రాయని తెలుసా నీకు? ఏం చేస్తాడు? మామూలుగా ఉండదు కాబట్టి అన్నది తెలుసు అనమాట. అయితే కుజ్జన్న మామూలుగా ఉండదు. అయితే చాలా మంది తెలుసు అనమాట. రాజన్న గురించి చెప్తుండ్రు, రాజన్న అంటుండు. మరి అది అలా ఉంటుంది. మరి అది పుంజ అంటే అట్లా ఉంటుంది. దానికి అనమాట మనం మ్యాట్లైన్ బయట పుంజ అన్నతోనే ఆడతాను. ఓకే ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే చేయడం మర్చిపోతామమ్మా. అందరికీ జై హింద్.